ప్రతిరోజు నా దగ్గరికి వచ్చేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. ఈ మనీ అనేది సృష్టి భూమి దగ్గర నుంచి భూమిలో వస్తుంది. అందుకని యేసు నామములో నేను కమాండ్ చేస్తున్నా, మనీ నా దగ్గరికి వచ్చేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. అనగానే సృష్టి ఏమవుద్దంటే రియాక్ట్ అవుతుంది నీ మాటలకి, నీ కమాండింగ్ కి. నీ యొక్క పవర్ఫుల్ రియాక్ట్ అవుతుంది. అయ్యి వెంటనే నీ కోసం కంపల్సరీ మనీ వస్తాయి. కంపల్సరీ నువ్వు ఇదే పనిగా దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ కమాండ్ చేస్తే ఖచ్చితంగా నీకు మనీ వస్తుంది. సమ్ అమౌంట్ ఎంతో నువ్వు పెట్టుకొని దాన్ని డిక్లేర్ చేయి. నీ ఫెయిత్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దాన్ని ఇంక్రీజ్ చేసుకో. నీకు కన్ఫర్మేషన్ కోసం నువ్వు మనీని, నీకు కొంచెం మనీని యేసు నామంలో నా కోసం 50యా 10 20 మనీ వచ్చేటట్లు అని నువ్వు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, దేవుని నామంలో నువ్వు దాన్ని మనీకి సెన్సేషన్ ఉంటది, అట్లనే హీలింగ్ ఉంటది. దేనికైనా దేవుడు సృష్టించిన దానికి నువ్వు మాట్లాడినప్పుడు కదలడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఇట్లా స్టబర్న్ ఉంటది. కానీ నువ్వు ఎప్పుడైతే మనీ అనగానే కదులుతుంది. నువ్వు దాన్ని కదిలే విధంగా గనక నువ్వు చేయగలిగినట్లయితే నీ జీవితంలో ఎవ్రీడే కూడా నువ్వు మనీని చూస్తావు. ప్రతిరోజు ఒక మంత్ శాలరీనే కాదు, అది లిమిట్. అర్థమవుతుందా? అది లిమిట్. నీ శరీరానికి లిమిట్స్ ఉంటాయి. పెట్టుకుంటా లిమిట్స్ శరీరం వరకే ఉంటాయి, కానీ స్పిరిచువల్ వరల్డ్ లో లిమిట్స్ ఉన్నాయా? స్పిరిచువల్ వరల్డ్ లో లిమిట్స్ ఉన్నాయా? లిమిట్స్ లేవు కాబట్టి నీ 1 మంత్ శాలరీ ఒక ఫస్ట్ నో లేకపోతే 10th నో వచ్చే ఆ శాలరీ తోటే నీ లిమిట్స్ ని అక్కడే పెట్టుకుంటావా? నువ్వు అక్కడే పెట్టుకుంటే నీ మైండ్ ప్రకారం నీకు అట్లనే రొటేట్ అవుతుంది.